అండ్ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ అండి? ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ అంటే ఇప్పుడు నేను పంచాయత్ సెక్రటరీగా చేస్తున్నాను. పబ్లిక్కి ఆల్రెడీ సర్వీస్ మోటివ్లోనే సర్వీస్ చేస్తూ ఉన్నాను. ఇంకా లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని చూసుకొని ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నాను. అంతేకాకుండా నాలాంటి వాళ్ళకి ఇంకా కొంచెం నేను చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. అంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు. బట్ అలాంటి వాళ్ళకి నేను ఒక ఇన్స్పిరేషన్గా అవుతానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫైనాన్స్ అనేది ఒక చిన్న బొట్టు లాంటిది, కానీ మన దృఢ సంకల్పమే ఇక్కడ దాకా తీసుకొస్తుంది. సో మనం సంకల్పించుకుంటే ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అందువల్లనే నేను ఈవెన్ దో పంచాయత్ సెక్రటరీ సివిల్స్ ప్రిపేర్ అయ్యి అక్కడ ఉన్నావేంటి అని ఎంతమంది హేళన చేసినా కూడా నేను దాన్ని అన్నిటినీ అధిగమించి ఎంతో స్ట్రెస్ని ఫైనాన్స్ని ఎంతో అధిగమించి నేను ఇట్లా రావటం జరిగింది. సో ఫైనాన్స్ ఒకటే కాదు, మన దృఢ సంకల్పం అనేది ఇంపార్టెంట్ ఎందులో అయినా కూడా. రైట్లీ సేడ్. ఏంటంటే చాలా మందికి మధ్యతరగతి కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు ఉంటాయి. అవి కేవలం ఒక చిన్న బొట్టు లాంటిదే, కానీ సంకల్ప బలం అనేటువంటిది చాలా దృఢంగా ఉంటే అదే గొప్ప ఆయుధం అవుతుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ నమ్మకంతోనే 2014లో పాస్ అవుట్ అయినప్పటికీ కూడా ఇట్స్ బీన్ 2026 నౌ, ఆల్మోస్ట్ 12 years ఈ యొక్క జర్నీలో ఉన్నారు. ఒక తపనతో పనిచేశారు. యూపీఎస్సీ అనుకున్నారు, సివిల్స్ ఎగ్జామినేషన్స్ రాలేదు. ఢిల్లీకి వెళ్ళినప్పటికీ కూడా రాకపోయినా కూడా దృఢ సంకల్పంతో ప్రిపేర్ అయ్యారు. పంచాయతీ సెక్రటరీ తక్కువ జాబ్ అనేటువంటి చిన్న చూపు లేదు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అదొక అవకాశంగా మలుచుకున్నారు. ఆ జాబ్లో జాయిన్ అయ్యారు, తర్వాత సర్వ్ చేశారు అట్ ద సేమ్ టైం. కానీ లక్ష్యాన్ని వదులుకోలేదు. ఏపీఎస్సి గ్రూప్ 1 అత్యున్నతమైనటువంటి ఎగ్జామినేషన్లో కూడా మంచి మెరిట్ సాధించారు. అండ్ నౌ ఈజ్ అ డిఎస్పీ